నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళీ పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి, మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా, నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం, కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాగా ప్రజలున్నారు నా ఎమ్మడి. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ నాకు ఏదైనా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా, వాళ్ళ కోసం ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం అని చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే, తీసుకొచ్చినా. నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళ కాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నాకు సంబంధం లేని విషయాల గురించి ఇవన్నీ నాకు సంబంధించిన విషయాలని నేను చెప్పా. నాదేంటంటే అఫీషియల్ డ్యూటీ. ఈరోజు గడ్కరీ గారు నేను అడిగినా, ఇవాళ క్లియర్గా ఎలివేటెడ్ కారిడార్ గురించి మాట ఇవ్వడం తప్పకుండా చేస్తానని చెప్పి ఆ నోటికి వెళ్ళిందంటే గడ్కరీ గారు తెలుసు, హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా. పార్టీలకు అతీతంగా వారు ఏ పార్టీ అయినా సరే ఆయన పాజిటివ్గా స్పందిస్తూ, నేను ఎంపీగా ఉన్నప్పుడు 4,000 కోట్ల రోడ్డు తెచ్చుకున్నా. 4,500 కోట్ల రోడ్డు 95% కంప్లీట్ అయినాయి. ఆపోజిషన్ ఎంపీగా నేను అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడినా, ఇంటి రాజగోపాల్ విషయంలో నో కామెంట్స్. ఎందుకంటే నాకు సంబంధం లేని విషయం. మీ హైకమాండ్ చెప్పే పరిస్థితి కానీ, హైకమాండ్ దగ్గర పోయి మంత్రి పదవి, అసలు నేనే ఢిల్లీకి రాలేదు, మంత్రి పదవి అడగలే. ఒకప్పుడు నాకు 3 సంవత్సరాల కాలం ఉన్నప్పుడు, నాకు 3 సంవత్సరాల సమయం ఉన్న తెలంగాణ ఆలస్యమై పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే మంత్రి పదవి వదిలిపెట్టిన వాడిని, మంత్రి పదవి గురించి పెద్ద నాకు అంత అనుకుంటే డిస్కషన్లో కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండదు. అంటే నేను పాలిటిక్స్లో బ్రదరు ఇవి హైకమాండ్ వాట్ ఎవర్ హైకమాండ్ నిర్ణయాన్ని పాటించే వ్యక్తిగా హైకమాండ్ ఏది నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము సమర్థిస్తాం. నేను ఒకటి చెప్తున్నా, నా విషయంలో మంత్రి పదవి ఒకటి ఎక్స్పాన్షన్ అప్పుడు అందరూ వచ్చింది, నేను వచ్చినా చెప్పండి. మీరు మంత్రి అయినా 4వ రోజు గడ్కరీ గారికి వచ్చినా వారికి సన్మానం చేసి, సార్ మళ్ళీ నీ కన్సర్న్ మినిస్టర్ అయినా నాకు ఈ రోడ్లు కావాలంటే అప్పుడే జిఎంఆర్ని క్యాన్సిల్ చేసిండు, నేషనల్ లెవెల్ డిపిఆర్ పిలిచిండు. ఇంత ఫాస్ట్గా హైదరాబాద్ రోడ్డు చేపిస్తున్నాను అంటే నాకు సీఎం రేసులు లేవు, మంత్రి పదవి రేసులు. వాళ్ళు ఈ మంత్రి పదవి ఇచ్చింది తీసుకున్నా.